నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. యాత్ర 2 మూవీ డైరెక్టర్ మహి వి రాఘవ్కి మదనపల్లి దగ్గర హార్స్లీ హిల్స్లో భూమి కేటాయించారనే సంగతి మనందరికీ తెలిసిందే, మనందరం కూడా వార్తల్లో విన్నాం. కానీ ఇప్పుడు ఆ భూ కేటాయింపుకు సంబంధించి ప్రభుత్వం వెనకడుగేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మాట తిప్పుడు మడమ తిప్పుడు అంటారు కదా, మరి ఈ విషయంలో ఎందుకు తిప్పడం జరిగింది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. యాత్ర 2 మూవీ డైరెక్టర్ మహి వి రాఘవ్కి మదనపల్లి దగ్గర హార్స్లీ హిల్స్లో భూ కేటాయింపు జరిగిందని చెప్పేసి అందరం విన్నాము. కానీ ఇప్పుడు ఆ విషయంలో ప్రభుత్వం వెనకడుగేసింది. ఎందుకు వెనకడుగేయాల్సి వచ్చింది? ప్రభుత్వం వెనకడుగేయటం అంటే ఎవరి కోసం వెనకడుగేస్తారని, ఎవరు బాగుసమ్మని ఇస్తాడో అతన్నే ఒక విలన్నే హీరోగా చూపించాడు సినిమాలో. వాళ్ళ సొంత స్టోరీ సినిమా తీయించుకున్నాడు. ఆ మహి రాఘవన్న అతను డైరెక్టరు, అతను సాయశక్తిలా జగన్మోహన్ రెడ్డి గారి వికృత స్వరూపాన్ని మంచిగా చూపించడానికి ట్రై చేశాడు. క్యారెక్టర్ని కూడా అతను ఏదో హీరో అన్నట్టుగా చూపించాడు. అతను మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊరు పసుపు ఊరు కుంకుమతో పేరెంటం చేసి అలవాటు, వాళ్ళ కుటుంబం మొత్తానికి. వాళ్ళ జీవనం 10 రూపాయలు తీసి అలవాటు లేదు వాళ్ళకి. ఏదైనా ప్రభుత్వ సొమ్ము లేకపోతే మీదో మాదో ఎవరో ఒకరు దొబ్బేసి ఇవ్వటమే వాళ్ళకి అలవాటు. ఈసారి అతనికి ఏం చేయాలంటే సినిమా తీసినందుకు 2 ఎకరాలు 3 ఎకరాలు అక్కడ కేటాయించాడు. మదనపల్లి హార్స్లీ హిల్స్ దగ్గర ఒక హిల్ స్టేషన్, అది టూరిస్ట్ ప్లేస్. అక్కడ అతను రాష్ట్రాభివృద్ధి కోసం నేను అక్కడ ఏదో స్థలం తీసుకున్నాను, ఏదో కడతారన్నాడు. రాష్ట్రాభివృద్ధి కోసం ఈ తొట్టిగ్యాంగ్ అందరూ వచ్చి చేస్తే ఏమవుద్దండి? అక్కడ ఒక స్టూడియో కడితే, రామానాయుడు స్టూడియో కడితే దాన్ని లేపేసి దాకా అందులో ఎకరాలు దొబ్బేసి దాకా నిద్రలేదు. ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు. ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళ సినిమా తీయించుకుని ఆ రెమ్యునరేషన్ కింద ప్రభుత్వ భూమి ఇచ్చేసి అలాగా పేరెంటం చేద్దామని చూసాడు. అది ప్రతిపక్షాలు ఊరుకుంటాయా, తొక్కి నారలాగేస్తే వెనక్కి తీసుకున్నాడు. అది అతను మాట తప్పడం మడమ తిప్పడం అంటే, అతను మాట తప్పుతాడు, మడమ తిప్పుతాడు. మడం చూడండి, అతను మెలిదిరిగిపోయి ఉంటుంది. తిప్పి 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 ఏదన్నా బాగా తిప్పేమనుకోండి లూజ్ అయిపోద్ది కదా, అలాగే అయిపోయింది అతను. మడం లూజ్ అయిపోయింది, వెనక్కి తిరిగి ఉంటుంది దెయ్యాలకి ఉన్నట్టు. దెయ్యాలకి కాళ్ళు వెనక్కి తిరిగిపోయి ఉంటాయి కదా. అంటే అతను ఎన్నోసార్లు మాట తప్పాడు, ఎన్నోసార్లు మడం తిప్పాడు. పైగా అది బ్రాండ్ ఇమేజ్ అని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. వాళ్ళు విశ్వసనీయత, విలువలు, మాట తప్పం మడమ తిప్పం, నేను ఉన్నాను, నేను చూశాను, నేను కన్నాను, ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. అవి పదాడంబరం కోసం, పటాటోపం కోసం మాట్లాడే మాటలే. కానీ ఆ ఒక్క లక్షణం కూడా లేదు వాళ్ళకి. అన్నీ అవలక్షణాలే. దుర్మార్గం, అరాచకం, అన్యాయం, ఎదటి వాళ్ళు దోసుకోవటం, వెన్నుపోట్లు, పచ్చి మోసాలు, దొంగతనాలు, డేలైట్ రాబరీ, ఇవన్నీ అలవాటు వాళ్ళకి. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అవన్నీ సహజ సిద్ధంగా అవన్నీ వాళ్ళకుంటాయి. అది మొత్తం ఆ బ్యాచ్ అందరికీ. కాబట్టి ఇక మహి వి రాఘవన్న అతను ఏదో దేశోద్ధారకుడిలాగానే, నేను ఏదో పెద్ద ఉత్తరించి సినిమా తీసి అన్నట్టుగానే, అతను కమర్షియల్ డైరెక్టరు, సినిమా తీసుకుంటాడు, ఆడితే డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు, సినిమా మేకర్స్, అలాగే ఇతను ఉన్నాయి. ఇతను ఏమైనా జెన్యూనిటీలు ఏమైనా ఉన్నాయా వెరైటీగానే? అయితే అతను ఒక మంచి సినిమా తీసాడు, ఆనంద బ్రహ్మని. ఆ సినిమా చూసినప్పుడు మంచి టాలెంటెడ్ డైరెక్టర్ బాబు ఇతను అనుకున్నాను నేను. నిజంగానే బాగుంటుంది సినిమా. ఇన్నోవేటివ్గా ఆలోచించి జాగ్రత్తగా కొత్తదనం చూపించాడు. ఆ సినిమా మేకింగ్ సూపర్గా ఉంటుంది. అలాంటి వాడు యాత్ర సినిమా తీసాడు. మలయాళం నుంచి మమ్ముటిగాని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ వేయించేసి, రాజనాలు ఉంటే రాజనాల చేత వేయించాలి. రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ మమ్ముట్టి లాంటి హీరో చేత వేయించకూడదు. అర్థమైందండి? ఏదో వేసారు, చూపించారు, జనాలకు ఆ మధ్యలో మోజులో ఉన్నారు కూడా చూసారు. ఇప్పుడు మళ్ళీ జగన్ రెడ్డిని కూడా మళ్ళీ హీరో కింద చూపించేద్దామంటే జనం చిత్తు అని చెప్పి చూసేశారు. అది స్టోరీ. ఇక అతను ఇంకా అలాంటివి మానేయాలి. అతను ఒక విలేకరుని మీలాంటి జర్నలిస్టు ప్రశ్న వేసాడు. యాత్ర 2 తీశారు కదా, యాత్ర 3 ఏమైనా తీస్తారా? జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు చేసిన అరాచకాలు, దుర్మార్గాలు, డేలైట్ రాబరీ, పట్టపగల దోపిడీ గురించి ఏమైనా తీస్తారా ఇంకో సినిమా అని అడిగాడు. యాత్ర 3 నీళ్లు నమలటం అంటారు కదా, గుట్టకల్లం మింగడం అంటారు కదా, అవన్నీ చేశాడు ఆ డైరెక్టర్ గారు. ఆయన తీస్తానని చెప్పాలా. అప్పుడు యాత్ర 2కి విలువ వచ్చింది. నేను దుర్మార్గాన్ని తీస్తాను, మంచిని చూపిస్తాను అన్నాడు అనుకోండి, ఓహో అది చూపించిన దాంట్లో మంచి ఉందేమో రా అనుకుంటారు. అంతేగాని పైకి కిందకి చూసాడు. ఎరుసూపులు వచ్చినాయి, కోతురూపు వచ్చేసింది. అర్థమైందండి? కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే బ్యాచ్, దండుపాళ్ళు బ్యాచ్లో రకరకాల వాళ్ళు ఉంటారు. అందులో ఇది ఒకటో
లేకపోతే ఏంటండి, ఇంత అరాచకవాదిని, దుర్మార్గుణ్ణి, ప్రజల పట్ల విముఖత ఉన్నవాడిని, ప్రజల పట్ల చులకన భావం ఉన్నవాడిని, రాష్ట్రానికి ద్రోహం చేసిన వాడిని, రాష్ట్రానికి అన్యాయం చేసిన వాడిని, రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసిన వాడిని, అప్పులు ఊపులో దింపేసిన వాడిని పట్టుకుని నువ్వు హీరోగా ఎలా చూపిస్తావు? కాబట్టి ఆ డైరెక్టర్కి ఫుల్ కోటింగ్ ఇవ్వాలా, ఏంట్రా ఇదని, ఇలాంటి అబద్ధాలు చెప్పడం ఏంట్రా అని. అతనికి అది దక్కలేదు. ఒకవేళ నిజంగా వీళ్ళు ఇచ్చినా రేపు ప్రభుత్వం మారిందారు తెలవరే అని చెప్పి తీసేసుకుంటారు. ఓకే, ఎందుకు ఉంటారు? ఒకవేళ వాళ్ళు మర్చిపోతాం, మేము గుర్తు చేస్తాం కదా, అటు దుబ్బేసేటు తీసేసుకోండి అని చెప్తాం. ఇలాంటి వాళ్ళందరికీ రేపు ఒక 2 నెలల తర్వాత ఫుల్ కోటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ మహివి రాఘవ్కి కేటాయించిన భూమి ఏదైతే ఉందో అది చట్టవిరుద్ధం అని చెప్పని అధికారులకి ఎప్పుడు తెలిసింది? చట్టవిరుద్ధమైనా చట్టబద్ధమైనా కానీ ఆ వచ్చి ప్రభుత్వం లాగేసుకుంటుందండి. కాబట్టి ఇప్పుడే లాగేసుకున్నారు వాళ్ళు వెనక్కి. అమర్చి అని కోర్టులు కూడా పోయారు, అన్యాయం అని. కాబట్టి వెనక్కి తీసుకున్నాడు. ఎవరి కోసం తీసుకుంటాడో? నీ బాబు సొమ్మ ఇచ్చేయటానికి ఎలా ఇచ్చేస్తావు? అసలు ఏం ఉద్ధరించేస్తాడని ఇచ్చేస్తావు? ఏం డెవలప్మెంట్ చేస్తాడని ఇచ్చేస్తావు? అమర్ రాజా బ్యాటరీస్ తరిమేసి, జాకీ కంపెనీని తరిమేసి, కియా మోటార్స్ ఆన్సర్ యూనిట్లు తరిమేసి ఇలాంటి మీ బ్యాచ్ అందరికీ మీ కులం అని చెప్పేసి ఇచ్చేస్తావా? లేదా మీ కుటుంబాన్ని నువ్వు చాలా దేవుళ్ళు అని చూపించాడని చెప్పేసి ఇచ్చేస్తావా? అలా ఇచ్చేయాలంటే చంద్రబాబు ఈ పాటికి ఎంతోమందికి ఇచ్చేయచ్చు. వాళ్ళు దొంగోళ్ళు అండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దొంగతనం కొంతమందికి అవసరం బతకడానికి, ఆకలికి ఆ పూట గడవడానికి ఒక రొట్టో ఏదో దుబ్బేస్తారు, రోటీ సినిమాలో లాగా. కొంతమందికి అభ్యాసం, దొంగతనం అనేటువంటి చాలా చాకచక్యంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్, ఒంటికి ఆముదం గట్ట పూసుకుని మసి పూసుకుని చీకట్లో కనపడకుండా చాకచక్యంగా వెళ్ళి దొంగలించుకొస్తారు. కొంతమందికి అలవాటు, ఇది అలా పోతా అలా పెన్నట్టు పోతారు. ఇప్పుడు మీ టేబుల్ మీద పెన్న మీ ఫోన్ ఉందనుకో, పోతా ఫోన్ తీసి పెట్టి స్విచ్ ఆఫ్ చేస్తారు. అది అలవాటు. అంటే అది పోదాం. సిగరెట్ అలవాటు, వాళ్ళు దురదర్శనం అన్నమాట, దురలవాటు. కొంతమందికి పుట్టుకతోనే అబ్బిన బై డిఫాల్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళు. ఫోన్ కొన్ని డిఫాల్ట్ ఉంటాయి కదా కొన్ని, అలాగనమాట. వీళ్ళు పుట్టుకతోటి దొంగతనం. ఎందుకంటే ఫస్ట్ నర్సుది సిరంజి దొబ్బేసి ఉంటాడు అతను. అలా దొంగలించి చూడండి పైనుంచి కిందకి. ఇప్పుడు నేను చెప్పిందే అబద్ధం అనుకోండి. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా భూములు కొలగొట్టేశారు, ప్రజల ఆస్తులు కొలగొట్టేశారు, డబ్బులు కొలగొట్టేశారు. అప్పుడు ఏం ఆస్తి ఉందో, అప్పుడు అఫిడేవిట్ ఏముందో, ఇప్పుడు అఫిడేవిట్ 2009 ఎలక్షన్లో ఉన్న 2004 ఎలక్షన్ అప్పుడు అఫిడేవిట్లు ఉంటాయి వాళ్ళ కుటుంబానికి సంబంధించి. 2009 అఫిడేవిట్లు ఉంటాయి, 2012లో బై ఎలక్షన్ అప్పుడు ఉంటుంది, 2014 అఫిడేవిట్లు ఉంటాయి, 2019 అఫిడేవిట్లు ఉంటాయి, రేపు 24 అఫిడేవిట్లు ఉంటాయి. అందులో వాళ్ళు ఏం ప్రకటించారో చూడండి. వాళ్ళు ఏమిటంటే వీళ్ళు ఏం వ్యాపారం చేసాడు, ఏం మట్టి మోసాడు అని చెప్పేసి. ఇప్పుడు అదానీ, అంబానీ, టాటా, బిర్లా ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారనుకోండి, సిఆర్ఆమ్, చల్లారామ్స్ ఇలాంటి వాళ్ళు దశాబ్దాల తరబడి వాళ్ళ సామ్రాజ్యాన్ని మెల్లమెల్లగా పెంచుకున్నారు. వాళ్ళ సంపదకు సంబంధించిన సామ్రాజ్యాన్ని అలాగ పెంచుకున్నారు. రామోజీరావు గారిని వాళ్ళ మీద ఎడతారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సామ్రాజ్యం సంపాదించుకున్న వాళ్ళు చూస్తే వీళ్ళు దొంగలు గిల్టీ ఉంటుంది. అందుకని వాళ్ళ మీద ఎడతాడు. ఎవడెవడో ఉండగలిగినటువంటి చేత వాళ్ళ మీద బురదలు ఇస్తారు. వీళ్ళకి ఎలాగ వచ్చిందో మాట్లాడరు. వీళ్ళు ఏం వ్యాపారం చేశారని, ఏం కష్టపడ్డారని, ఏమి కలిసి వచ్చిందని, వీళ్ళకి ఇంత సంపద ఉంటుంది ఎక్కడి నుంచి, ఊరికో బిల్డింగ్ ఎక్కడ ఉంది, ఊరికో ప్యాలెస్, భవంతి, రాజభవంతి ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళని. అందుకే నేను వీళ్ళని దొంగోళ్ళు అంటున్నాను, కాదని చెప్పమని ఎవడన్నాను. సో పాపం యాత్ర 2 డైరెక్టర్ పాపం అంటారేటండి. ఒక విలన్ని హీరోగా చూపించినోడి మీద జాలి చూపిస్తారట మీరు. ఏమైనా సినిమా అవకాశం ఇస్తాడేమో హీరోయిన్ కిందనా? అదేం లేదు. ఆయనకి ఏంటంటే బాబు ఈయన ఆశ చూపించాడు కదా, 2 ఎకరాలు స్థలం ఇస్తాడు. ఆశపడకూడదు. అంటే అంటే వాళ్ళకి ఇప్పుడు అతను దర్శకుడు అంటే కొంచెం తెలివితేటలు ఉంటాయి. సినిమా మనకన్నా ముందు అతను చూడగలుగుతాడు. దర్శకత్వం అంటేనే అది. దాన్ని ఒక రెడీ చేస్తాడు. ఆ సినిమా ఎలా ఉంటుందో కూడా అతను ముందు చూడగలుగుతాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పోకడ ఇతని వ్యవహారం చూసిన తర్వాత ఇటు మళ్ళీ అధికారంలోకి వస్తాడని ఎలాగనుకున్నాడు. ఒకవేళ అధికారం పోయిన తర్వాత కొత్తగా వచ్చిన ఇతని దగ్గర ఎందుకు ఇస్తారు, ఇలా రావాలని చెప్పి లాగేసుకుంటారు కదా. మరి అటువంటిప్పుడు మరి అతను ఆశపడకూడదు. నాకైనా ఈ సినిమా తీసినందుకు డబ్బులు ఏమైనా ఇచ్చేవా, ఎంత డబ్బు అని చెప్పి అడగల. అంటే వేరే ప్రభుత్వం తాగేసుకుంటే అది వేరే విషయం. ఇస్తాన ప్రభుత్వం వెనక్కి లాక్కుంది అని అంటే బాబా అన్ని నిరాశే కదా. ఆబ్వియస్లీ మనిషి ఆశాజీవి. ఎక్కువ అలానే నేను అడిగాడంటే దొంగతనం అందరూ కలిసి చేస్తారు. ఒక్కొక్కసారి ఒకరికి ఎక్కువ ఓట వస్తుంది, ఒక్కొక్కరికి అసలు లేకుండా పోతాయి. ఇదే జరిగింది ఇక్కడ.
సో ఆఖరికి మహివి రాఘవకి అయితే నిరాశ మిగిలింది. నిరాశ, అతనికి రేపు అవకాశాలు కూడా ఉండవు. అతని టాలెంట్ అంటే వృధా. అతను వెబ్ సిరీస్ తీసుకోవాలి అతను సొంత డబ్బు పెట్టుకుని. ఎందుకంటే డెఫినెట్గా అవకాశాలు రానివ్వం. ఎందుకంటే నువ్వు సమాజం పట్ల బాధ్యత ఉండాలి నీకు. ఇలాంటి దుర్మార్గుల్ని, దుష్టుల్ని నువ్వు హీరోల కింద ఎలా చూపిస్తావు? వీరప్పని హీరోగా అతను క్యారెక్టర్గా చూపించాలా. ఆ మంచి చెడు రెండు చూపించాలి. ఏం చూపించుకుని వీరప్పని చాలా గొప్పవాడు, ఆ గూడాలన్నీ బాగా ఆదుకున్నాడో, ఏనుగు దంతాలని గట్టిగా ఎరవకుండా మెల్లగా ఇరిచాడు అని చెప్పకూడదు కదా. ఏనుగుల్ని తలనానికి చంపకుండా తుపాకీతో కాల్చి చంపాడు, సునాయాస మరణం ప్రసాదించాడు, ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏనుగులు చంపేశాడు కదా. దంతాలు మీ పలుపీకేస్తే మీకు ఎలా ఉంటుంది? సెడిట్ మత్తుమంది ఇవ్వకుండానే. ఏనుగులు మత్తుమంది ఇవ్వరు కదా, టపాలను రికార్డెత్తారు, చంపేసేసి ఆ దంతాలు తీసేసుకుంటారు. అది ఎంత క్రూరం. అలాంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి వాళ్ళని హీరోలకి చూపించకూడదు కదా. అవును. సో మొత్తానికి యాత్ర 2 మూవీ డైరెక్టర్కి అయితే నిరాశ మిగిలించారని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి. సో మాట తప్పుడు మడమ తిప్పడు అని చెప్పేసి దానికి మాట తప్పారు, మడమ కూడా తిప్పారు. మడమ తిరిగిపోయి ఉంటుంది, తిప్పి 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 వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ శ్రీనివాస్ గారు.